హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే ఇక్కడితో ఆపేసాను ఈ వీడియోతో. అండ్ నెక్స్ట్ వీడియో ఏంటంటే దీని నెక్స్ట్ డే. సో మళ్ళీ బీచ్కి వెళ్ళినాం, డైరెక్ట్గా అక్కడికి బీచ్దే చూపిస్తాం. ఇది సెకండ్ టైం ఇప్పుడు మేము ఈ బీచ్కి రావడం. ఈ బీచ్ పేరు కాలింగట్ బీచ్. ఫస్ట్ టైం వచ్చింది ఇదే. ఫస్ట్ టైం వచ్చి బీచ్ చూసినప్పుడు భయం వేసింది, ఇప్పుడు ఏం భయం అవుతుంది అంత. అలా గో అనే టీషర్ట్ కూడా కొనుక్కున్నా. డ్రెస్ మీద వేసేసుకున్నా. అక్కడ ఎవరో వెళ్ళిపోయారు లోపలికి. సో నా ఫస్ట్ వీడియోలో చూసుకుంటే మీటింగ్ అని చెప్పా కదా, ఇదే మీటింగ్ డ్రెస్ కోడ్. సో వర్షంలో బీచ్లో తడిసి నా గోరు పోయిందనమాట. ఎండ వచ్చింది ఇప్పుడు. ఎన్ని రోజులకి ఎండ వచ్చింది, మంచిగా ఉంది. నేర్చుకుంటుందా నడుస్తున్నా, కాలికి దెబ్బ తాకి గోవాకి వచ్చి గోరు అనుకున్నా. ఇది ఇప్పుడు థర్డ్ టైం మేము బీచ్కి రావడం. అట్లా బీచ్లో దొరికిన అన్ని తీసుకుంటూ పోయినా. ఇది ఎంత బాగుంది, వావ్. ఆ సౌండ్ వింటేనే భయం వేస్తుంది. ఏ శంఖం, శంఖం కాదు, ఇదే ఇంకోటి ఫోటో తీద్దాం. వెరైటీ ఉన్నాయి మంచిగా. అమ్మో నా కాలు. ఇది దాటాలి ఇప్పుడు. చూడు, నేను చూపెడతా ఫోటో. తింటా అంకుల్. కనిపించదు అంతే, బయటకి తింటా. అక్కడ ఇప్పుడు మొత్తం మధ్యలో వాటర్ ఉండే, అంకుల్ నన్ను ఎత్తుకొని తీసుకొని వచ్చింది. థ్యాంక్స్ టు దిస్ అంకుల్స్. ఇంకోటి కూడా అట్లనే దాటిచ్చారు. మధ్యలో ఎన్ని వస్తే అన్ని అట్లనే దాటినాం. Underneath the street lamp steady burn. Life's a game of dice, wait in your turn. నేను అవన్నీ కింద మీద పడి ఎత్తుకుంటూ చూడలేక అందరినీ కొన్ని తీసిచ్చారు. థ్యాంక్ యూ. ఎట్లుంది బీచ్? బీచ్ అలాగా. వీడికెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకొని వద్దాం ఇప్పుడు. ఆర్మీలో ఉన్న వాళ్ళు అసలే నీరు, వాళ్ళతో దిగాలి ఫోటో. ఓకే, థ్యాంక్ యూ. In my shades, riding low and slow. This vibe never fades. ఇదా మా మనవరాలు పండుగ వేసుకున్నాం. నా చేతికి కొంచెం అంటింది. వచ్చి తాగకుండా పోద్దు. లాస్ట్ డే ఇన్ గోవా. ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం. లాస్ట్ వెళ్ళే ముందు ఈ ఫోర్ట్ చూసి వెళ్ళినాం.
ఫోర్ట్ పేరు ఏం ఫోర్ట్ పేరు తెలుసుకుని మళ్ళీ చెప్తా. మొత్తం గ్రీనరీతో బాగుంది కదా. నేను ఫస్ట్ అదనుకున్నా ఫోర్ట్, కానీ అది కాదు. ఇక్కడ ఒకటి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందా, అది ఫోర్ట్. నా టికెట్ చెప్పలేదు. ఇక్కడ అందరు లైన్గా అమ్మాయిలు నుంచున్నారు కదా, వాళ్ళు వాళ్ళ కాలేజ్ తరపున తమిళనాడు నుంచి వచ్చారంట. మెట్లు చూసిరా అన్న ఒక్కొక్కటి ఎంత ఉన్నాయో. ఏమైనా నేను గ్రేట్ అనే చెప్పాలి, ఎందుకంటే నా కాలుకి దెబ్బ తాకింది, హీల్స్ వేసుకున్నా, మళ్ళీ ఆ గుంపులో ఎవరో తొక్కిర్రు, అయినా కానీ ఎంత గ్రేట్ నేను. మొత్తం మెట్లు ఎక్కుకుంటూ వెళ్ళిపోయిన పైకి. ఇది పైకి వచ్చాక పైనుంచి ఫోర్ట్ వ్యూ ఏం లేదు, మొత్తం వాటర్ ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, అంతే. జస్ట్ వ్యూ కోసం రావాలంతే పైకి. ఇది నేను తెలుసుకున్నా, అగ్వాడా ఫోర్ట్ కండోలి. అది మేబీ అండర్ గ్రౌండ్కి వెళ్ళేది అనుకుంటా, లొకేషన్. ఇదంతా అక్కడ వాళ్ళందరూ కూర్చున్నాయి ఉన్నాయి కదా, ఇవి త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కింద వేస్తారు కదా, అట్లా అప్పట్లో ప్రిజనర్స్ని వేసేవాళ్ళంట. ఇది కూడా జైలే, ఇందులోంచే లోపల. ఫోర్ట్ అగ్వాడా స్కాన్ చేస్తే ఈ కోట చరిత్ర మొత్తం వస్తుంది. నిన్న ఇది వెళ్ళినాం కదా. వావ్, ఇప్పుడు బాగా బీచ్కి వచ్చినాం. వావ్, బాగా బీచ్ పక్కన. ఇంత కష్టపడి కాపాడుకున్న కాల్ని లాస్ట్కి తడిచిపోయింది. ఇదే లాస్ట్ వ్లాగ్ ఇంకా గోవాలో. నెక్స్ట్ కొత్త వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అంతే, బాయ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్.